పత్తి విత్తనాలను బ్లాక్లో అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష. పత్తి విత్తనాలు, ఎరువుల షాపులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ ని పరిశీలించారు. తనిఖీలో పాల్గొన్న ఎస్పీ గౌస్ ఆలం మార్కెట్లోని గోదాంలను తనిఖీ చేశారు. విత్తనాలు ఇతర ప్రాంతాలకు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్లో పత్తి విత్తనాలు అమ్మకాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టామన్న జిల్లా కలెక్టర్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో 4,16,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు జిల్లా రైతులు. ఇప్పటికే గత 4 రోజులుగా పత్తి సీడ్ కోసం రైతులు బారులు తీరిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ సీడ్ షాప్లను పర్యవేక్షిస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష ఉన్నారు. సార్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీడ్ కొరత ఏర్పడడానికి గల కారణాలు ఏంటి సార్? సో అయితే అందరికీ నమస్కారం. మన జిల్లాలో ఇందాక మీ చెప్పినట్టు 4,16,000 పత్తి రైతు ఈసారి వేయబోతున్నారు. సో దానికి సంబంధించిన 10,40,000 పత్తి విత్తనాల ప్యాకెట్స్ కావాల్సిన ఉంటుంది. అయితే మన జిల్లాలో 55 కంపెనీస్ 128 రకాలు పత్తి విత్తనాలు 10,40,000 ప్యాకెట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 4 లక్షల ప్యాకెట్స్ రైతు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 6 లక్షల కూడా వారు కొంటున్నారు. సో ముఖ్యంగా ఒక రాశి సీడ్ కంపెనీ సంబంధించిన ఒక వెరైటీకి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఆ ఎక్కువ డిమాండ్ మనకి ఎప్పుడైనా స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది, అప్పుడు రైతు కొంత ఇక్కడ క్యూలో ఎక్కువ వచ్చి తీసుకుంటున్నారు. సో అయితే పోయినసార్లు ఈ రాశి సంబంధించిన ఏవైతే వెరైటీ ఉందో పోయినసార్లు 1,20,000, కానీ అప్పుడు అంటే డైలీ బేసిస్లో కొంత స్టాక్ అవైలబుల్ ఉంది. ఈసారి కంపెనీ లెవెల్లో ప్రొడక్షన్ తక్కువ అయింది. సో కంపెనీ వాళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు. కానీ అవి కాకుండా కూడా ఈసారి అదే వెరైటీ ఇంకా 30,000 అంటే 1,50,000 మనకి ఇవ్వబోతున్నారు. దాంట్లో ఇప్పటివరకు 60,000 ఆల్రెడీ రైతులకి అమ్మడం జరిగింది. ఇంకా 90,000 కూడా 2 జూన్ నుంచి 7th జూన్ 8th జూన్ డైలీ బేసిస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సీడ్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. అదే ఈరోజు రైతుకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు. రైతులకి సమాచారం కూడా ఇస్తున్నాము. తర్వాత దీంతోపాటు వచ్చే మనం ఏవైతే విడతలో ఉంటాయో అంటే 2nd జూన్ నుంచి మనం ఏవైతే ఈ రాశి వెరైటీ అమ్ముతాము, మిగతా వెరైటీస్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కూడా రైతు వచ్చి ఇక్కడ నేను వచ్చి చూసాము, మాయో కంపెనీకి సంబంధించిన ఏవైతే ఒక 2 ప్యాకెట్స్ రైతులు ఇప్పుడు తీసుకొని పోయారు. ఇంకా ప్రదీప్ వెరైటీ ఉంది, తర్వాత సూపర్ కాట్ వెరైటీ ఉంది. ఇలానే 128 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో అది కూడా మా కోరిక, రైతులు దయచేసి అది కూడా కొనండి. అన్ని వెరైటీస్ మంచిగా ఉన్నాయి, కానీ మీకు ఖచ్చితంగా కొంత ఒక వెరైటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఆ వెరైటీ కూడా 2nd జూన్ నుంచి 8th జూన్లో ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. 90,000 ప్యాకెట్స్ ఏమైనా గ్యాప్ లేకుండా మీ ప్రతి ఒక్కరికి కూడా చేరుకోవడానికి బాధ్యత మాది. అంటే తెలంగాణ సైడ్ మహారాష్ట్రకు వ్యాపారులు విక్రయించడం వల్లనే కొరత ఏర్పడింది అంటున్నారు. ఏమన్నా ఇట్లాంటి బ్లాక్ మార్కెటింగ్ చేస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సో అయితే బ్లాక్ మార్కెటింగ్ సంబంధించిన మాకు ఎక్కడైనా ఇప్పటివరకు సమాచారం రాలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అంటే మనం 13 నాడు ఈ పోలింగ్ అయిన తర్వాత నేను 16 నాడు మీటింగ్ పెట్టి సీడ్ డీలర్స్కి క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పీ గారితో కలిసి మళ్ళీ మండల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళు కూడా తిరుగుతున్నారు. నిన్నటి నుంచి గోడౌన్ షాప్స్లో కూడా మన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు 7 to 2 to 9 కూడా ఉంటున్నారు. సో ఎక్కడైనా డైవర్జన్కి ఎక్కడైనా అవకాశం లేదు. గోడౌన్ పాయింట్స్ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు. మహారాష్ట్ర సంబంధించిన అయితే ఇక్కడ ఒక 2-3 విషయాలు ఉన్నాయి. మన చెక్ పోస్ట్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్కు కూడా పోలీస్ బృందాలు అది కూడా సర్ప్రైజ్ చెక్ కూడా చేయబోతున్నారు. సో ఇవి కంట్రోల్ చేసి ఎక్కడైనా మహారాష్ట్రకి వెళ్లాల్సిన సీట్స్ మనం ఖచ్చితంగా ఆపి మన రైతులకి అందుబాటులో తీసుకొని వస్తాము. కానీ ఒకటి మాకు రైతుతో కూడా కోరిక, మీ బంధువులు ఉంటారు మహారాష్ట్రలో. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఆధార్ కార్డు ఇక్కడేకి చూపించి కానీ మళ్ళీ మీ బంధువుల కోసం కూడా కొంత తీసుకొని పోతున్నారు. సో అయితే మా రిక్వెస్ట్ రైతులతో దయచేసి ఫస్ట్ మీ గురించి, మీ అక్కడ మహారాష్ట్ర, మీ ఇక్కడ తెలంగాణలో ఆదిలాబాద్లో ఎంత మీది భూమి ఉంది, దానికోసం మీకు ఎన్ని విత్తనాల ప్యాకెట్స్ కావాలి ఫస్ట్ అది తీసుకోండి. ప్రతి ఒక్క రైతులకి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా అందరికీ చేరాలి. పోయిన సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ అందరికీ చేరిన తర్వాతనే మళ్ళీ మనం ఏమైనా కావాలి అంటే మహారాష్ట్ర రైతులు కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అని మన తరఫు నుంచి బ్లాక్ మార్కెటింగ్ కానీ మహారాష్ట్రకి ఏమైనా పోకుండా, ఈ విత్తనాలు ఏమైనా పోకుండా మన రైతులకి, ఆదిలాబాద్ జిల్లా రైతులకి అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సీడ్ షార్టేజ్ కాకుండా తగిన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అలాగే జిల్లాకు 10,40,000 సీడ్ ప్యాకెట్లు అవసరం ఉన్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్సు
ఏర్పాటు చేసి ప్రతి సీడ్ సప్లైంగ్ని మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్లో లాస్ట్ 1 వీక్ నుంచి స్ట్రిక్ట్ పోలీస్ చెకింగ్ అండ్ చెకింగ్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కూడా జరుగుతుంది. టోటల్ 36 ఇంపార్టెంట్ గోడౌన్స్లో పోలీస్ బందోబస్తు పాటు రెవెన్యూ బందోబస్తు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇల్లీగల్ హోర్డింగ్ అండ్ ఇల్లీగల్ డైవర్జన్ ప్రివెంట్ చేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ ప్రివెంట్ చేయడానికి ఇది స్టెప్స్ వీ హ్యావ్ టేకన్. సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆఫ్ ఆల్ సీడ్స్ మెటీరియల్ ఫ్రమ్ ద గోడౌన్స్ and internal inspection అది ఏమైనా స్పీరియస్ సీడ్, ఫేక్ సీడ్, ఎనీ అదర్ మెటీరియల్ ఈస్ బీయింగ్ కెప్ట్, ఇల్లీగల్ మెటీరియల్, అది చెక్ చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి మండల్లో జాయింట్ టీమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, SHOs అండ్ రెవెన్యూ ఆఫీషియల్స్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్ ఎర్లియర్. వాళ్ళు రెగ్యులర్గా షాప్స్, సీడ్ షాప్స్ ఎక్కడైనా ఉంటే ఆ మండల్లో అది చెక్ చేస్తారు సర్ప్రైజ్ చెకింగ్ కోసం. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఇప్పుడు ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది మహారాష్ట్రతో, కాబట్టి అక్కడ నుంచి కూడా ఫేక్ సీడ్, స్పీరియస్ సీడ్ రావచ్చు. కాబట్టి టోటల్ 5 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా స్ట్రిక్ట్ చెకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ సర్ప్రైజ్ చెకింగ్ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ వీఆర్ మెయింటైనింగ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ and in coordination with revenue officials and agriculture officers, we are ensuring that no cases or no situation of illegal hoarding or diversion arises, and will act on any kind of information of black marketing. అది జనరల్ సిటిజన్స్ కూడా ఇదే రిక్వెస్ట్ ఉంది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే బ్లాక్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. విల్ ఇమీడియట్లీ రేడ్ దట్ ప్లేస్. Meanwhile, all this checking process will be continued and will ensure that no spurious seed, fake seed gets circulated in the market.